హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా లాంగ్ తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ రికార్డ్ చేసి 2 వీక్స్ పైన అయిపోతుంది. స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది ఫోన్లో. ఇంకా ఇప్పటికి కూడా పెట్టకపోతే ఈ వీడియో ఇంకా డిలీట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హాలిడేస్ ఇచ్చారు మాకు అని. ఇఫ్ తిరగడం ఈజ్ అన్ ఆర్ట్, వీఆర్ ద ఆర్టిస్ట్. సెల్ఫ్ రోస్టింగ్ ఎవరు చేయరు, మేము సెల్ఫ్ రోస్టింగ్ చేసుకుంటాము. మాకు మేమే మా వీడియోలు చూసుకొని. ఇదే నా ఫ్రెండ్. గురాబాయ్ మీ బత్తాబాయ్ షీ. తిరగడానికి వెళ్తున్నాం గట్టిగా అవుట్ ఫిట్. ఆగు. లైటింగ్ రావట్లేదు ఫ్రెండ్. ఏంటది తెల్లగా? నా ఫోన్ అదిరిపోద్ది అసలు. నా ఫోన్ తీసుకెళ్ళి. ఓకే గైస్, బాయ్. మేము స్టార్ట్ అయ్యేసరికి టైం 10:30, 11 అయిపోయింది. అంత ఎండలో స్కార్ఫ్ కట్టుకుని మేమైతే తిరగడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకు ప్లాన్ ఏం లేదు, జస్ట్ ఊరికే వెళ్ళి అలా తిరిగేసి వచ్చేయడం, అదే మా ప్లాన్. పీవీఆర్కి వెళ్ళాం. ఆ తర్వాత కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకుని ఇంకా ఆకలి వేస్తే తినేసి వచ్చేసాం. షేక్ ఇస్తున్నావా? హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నాడు గాయస్, సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్తున్నా ఆడు. మరి నేను పర్సనల్గా వీడియో తీస్తాను. మాయమైపోయాడు కానీ నీ చేసి ఎప్పుడే కూర్చున్నా వచ్చి ఫ్రెండ్స్లో తీసుకుందామని వెళ్ళింది. దీని సైజులో ఏమైనా వచ్చేసా? దీని సైజులో ఏమైనా వచ్చేసా? చెప్తాను మళ్ళీ మేము ముందుకు. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే మేము ఫస్ట్ ట్రెండ్స్లోకి వెళ్ళాము. ట్రెండ్స్లోకి వెళ్తే అక్కడ బై 3 for 999 అని పెట్టారు. అక్కడ నా సైజ్ అసలు లేవు, అసలు ఎక్సెల్లే లేదు. సరే అని కష్టపడి వెతకగా నా సైజ్ కనిపించాయి. ఓకే, వావ్, డ్రెస్ బాగుంది, 3 piece సెట్ అని చూస్తే వాడు నా ఆస్తులు అడుగుతున్నాడు. 3000, 4000. అది పోనీ బాగుందా అంటే ఫంక్షన్ వేరా అంటే కాదు, నార్మల్గా డైలీ వేర్ కుర్తా సెట్స్ లానే ఉన్నాయి. దానికి అంత రేట్ ఇస్తే వాడు నా ఆస్తులు అడిగాడని ఇంకా సైలెంట్గా వచ్చేసి డామినోస్లో కూర్చుని పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాం గైస్. చాకోలావా కేక్ కూడా తిన్నాం. ఆ తర్వాత 12 o'clockకి ఎగ్జాక్ట్లీ స్టైల్ యూనియన్ ఓపెన్ చేశారు. బై గాడ్ గ్రేస్ అక్కడ అవుట్ఫిట్స్ అన్నీ బాగున్నాయి. అక్కడ అవుట్ఫిట్స్ అయితే నిజంగా బాగున్నాయి. వెస్ట్రన్ వేర్ కానీ, ట్రెడిషనల్ వేర్ కానీ, డైలీ వేర్ కానీ, నైట్ టీషర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసి బిల్లు 380 ఎంతో అయ్యింది టోటల్. ఈ షాప్స్ ఓపెన్ చేయలేదని బాధలో ఆకలేసి ఫస్టే డామినోస్కి వెళ్ళిపోయి చెప్పాను కదా, అక్కడ పిజ్జా ఇంకా చాకోలావా కేకు, కొన్ని కట్లెట్స్, నగెట్స్ ఏవో ఆర్డర్ చేసాం. అవేందో కూడా నాకు తెలీదు, సడన్గా నాకు గుర్తు కూడా రాలేదు. సో అవన్నీ తినేసి మళ్ళీ షాపింగ్ చేసుకుని మళ్ళీ తినేసి వచ్చాం. ఇది యాక్చువల్లీ వ్లాగ్. మీరు అనుకోవచ్చు వ్లాగ్లో తినడం తప్ప ఏముందని. ఎగ్జాక్ట్లీ తిరగడం తినడానికే మేము ఆ రోజంతా వెళ్ళింది. మధ్యలో పర్పుల్ అని కొత్తగా పీవీఆర్లో పెట్టారు. సో దాన్ని కూడా ఖాళీగా వదిలేయడం ఎందుకని అక్కడ నాకు ఒక బ్లష్ నచ్చింది, మార్స్ షేడ్ గుర్తులేదు. సో బ్లష్ ఒకటి తీసుకుని వచ్చేసాను అనమాట. ఎంత షాపింగ్ చేసినా మేకప్కి సంబంధించి ఒక్క చిన్న ప్రోడక్ట్ షాపింగ్ చేస్తే రోజంతా అదే చెప్పుకుంటాం ఇంకా ఫ్రెండ్స్ అందరికీ. సో అక్కడ నేను ఒక షేడ్ చూపిస్తున్నాను, లిప్స్టిక్ షేడ్. ఎగ్జాక్ట్లీ అదే షేడ్ నేను ఆల్రెడీ తీసుకున్నా, మళ్ళీ అదే షేడ్ తీసుకోవడం ఎందుకని నేను అక్కడ పెట్టేశాను. ఆ లిప్స్టిక్ షేడ్ నేను తీసుకోలేదు. పర్పుల్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. కండిషనర్ కానీ, హెయిర్ మాస్క్ కానీ అన్నీ ఉన్నాయి. మాకు టైం లేక వీడియో ఎక్కువ తీయలేదు. ఆ తర్వాత మనం ఏం తీసుకున్నాం? దిస్ వన్ కదా, దిస్ వన్ అండ్ దిస్ వన్ అయిపోయింది. పడకపోతే అయ్యో ఇప్పుడు కురుకురే మొత్తం పడిపోతే బాగుంది. మన కోసం ఏరుకుంటుంది గాయస్. ఫోన్ పడిపోతే నాకు
ఊసి వెళ్ళదులే. అక్కడ మేము ట్రైల్ వేసినవన్నీ మ్యాక్సిమం తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ లాస్ట్లో ఇంకా వచ్చేసే టైంలో మాకు ఒక టీషర్ట్ కనిపించింది. నైట్ వేర్ 260 ఎంతో పడినట్టుంది. లైట్ కాఫీ కలర్, లైట్ బ్రౌన్ కలర్ అనుకుంటా. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. నేను అక్కడ అదే అంటున్నా మా ఫ్రెండ్తో, ఇట్లాంటివి 4 టీషర్ట్లు కొనుక్కుంటే ఈ సమ్మర్కి సెట్ అని. టీషర్ట్ ప్యాంట్లో ఉన్నంత కంఫర్ట్ చుడీదార్స్లో అయితే అస్సలు ఉండదు ఈ సమ్మర్లో ఇంత ఎండలో నన్ను అడిగితే. నేను మీకు ఇక్కడ అవుట్ఫిట్ చూపిస్తున్నాను. కింద బ్లాక్ బ్యాగీ జీన్స్ అండ్ పైనేమో నైట్ టీషర్ట్ లాంటిది, అలా కూడా బాగానే ఉంది. ఆ ట్యాగ్ కనిపిస్తుంది, ఏమనుకోవద్దు, అది వేరే విషయం. ఇప్పుడు ఫిల్టర్ చేసి నార్మల్ బాగా చిల్లీ చికెన్ తింటాం గాయస్. బాగుంది గాయస్. ఆహా, నేను మొన్న ట్రై చేసి వచ్చింది ఇక్కడ ఇదే బాగా కదా పెట్టావు మరి వీడియో ఎందుకు బాగా రాలే. చికెన్ మంచూరియా ఉంది. మీకు మా మండి చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వెళ్తారా? నేనే జరుగుతాను. जंपर में बम्पर ఇలా తినాలి మైనస్. మైనస్ తినాలంటే మైనస్ తాగాలి. మనకి మంచిగా రాదండి రైస్. మేము ఎప్పుడు ప్రీ ప్లాన్గానే ఆలోచిస్తాము. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షాపింగ్ చేసుకోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ పిక్స్ తీసుకోవాలి అని. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మేము బయటకు వెళ్దామని 2 days బిఫోర్ అనుకున్నాము. యాక్చువల్లీ మేము డిగ్రీ 3rd సెమ్ అనుకుంటా, 3rd సెమ్ 4th సెమ్ రాస్తున్నప్పుడు విహార్ పైన మంది ఉంటుంది, అక్కడ అంబియన్స్ చాలా బాగుంటాయి అని మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము. ఆ తర్వాత 2-3 times కూడా వెళ్ళాము. అప్పుడు అంబియన్స్ అంతా బాగానే ఉంది, సరే అని మళ్ళీ వెళ్తే అక్కడ దోమలు తప్ప ఏం లేవు గైస్. అంబియన్స్ అసలు ఏం లేదు. నార్మల్గా ఒక రూమ్లో చిన్న ఇట్లా మంది సెటప్లా పెట్టి ఫుడ్ కూడా ఓకే నార్మల్గానే ఉంది, అంతేం లేదు. కానీ విహార్ ఎక్స్ప్రెస్లో ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. నేను అప్పటికే చెప్పా అంబియన్స్ ఏం బాగాలేదు, కింద విహార్కి వెళ్ళిపోదామని. ఎట్లాగో వచ్చాం కదా మంది తిన్నామంది, సో మంది తిన్నాం గైస్ ఫైనల్లీ. ఇది నాకు ఎలా ఫ్రెండ్ అంటే, డిగ్రీలో మేమిద్దరం ఒకటే ఆర్టీసీ బస్ అనమాట. సో అట్లా ఫ్రెండ్ అయ్యి డిగ్రీ 3 years మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అది కూడా రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. సో మన ఛానల్లో రీసెంట్ వీడియోస్లో కొలాబ్ వీడియోస్ కొన్ని ఉంటాయి. సో
కొలాబ్ వీడియోస్లో హిందూ అని దాని అకౌంట్ కూడా ఉంటుంది. ప్లీజ్ దాని అకౌంట్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. నేనైతే దాన్ని కలిసిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాను. జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నవ్వుతూనే ఉన్నాను. ఇప్పుడు రావు. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం షాపింగ్ ఉంది, అది చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. మీరు అమ్మమ్మ ఆల్రెడీ 4 సార్లు ఫోన్ ఒక ఏమో పెద్ద ఎలిజబెత్ రాని హోల్ వచ్చేస్తున్నాయి ఇంటి దగ్గర నుంచి. హెయిర్ స్టైల్ నేను కట్ చేస్తాను, నాతో కట్ చేయించుకోవట్లేదు. చెప్పండి, నేను నా హెయిర్ స్టైల్ చెప్తారా? బాగుందా? నా హెయిర్ స్టైల్ నేనే కట్ చేసుకుంటాను. జీవితంలో ఏం సాధించకపోయినా వచ్చి మాటలుగా తిరుగుతా ఎంజాయ్ చేయాలి. లైఫ్. లిప్స్టిక్ బాగుంది కదా. లిప్స్టిక్ అయిపోయింది, వేసాక మళ్ళీ కొంచెం వేసుకుంటా. ఎండలో మేకప్ కూడా పోయింది. మేకప్ న్యాచురల్ బ్యూటీ గాయ్స్. మేకప్ అంటే న్యాచురల్ బ్యూటీ. సరే గైస్, బాయ్. కొంచెంసేపు రీల్స్ చేస్తా, ఫుడ్ వచ్చి. బాయ్ గైస్. అంతే గైస్ ఈ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్. ఫ్రీక్వెంట్లీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు ఎంఎస్సీ అయిపోయింది. నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా గాయస్. ఈ నెలంతా ఖాళీనే ఉంటా. సో ఓకే గాయస్, బాయ్ గాయస్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ గాయస్.